మహాపురుషులకి కూడా రామకృష్ణ కర్మఫలం అనుభవించక తప్పదా? నేటి సత్కర్మలే మనకు ఉన్న ఏకైక అవకాశం. మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వజన్మ కర్మలే. ప్రారబ్ధ కర్మ ఎలా ఉంటుందో పురాణాల్లోనే కాకుండా నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం మనం. రాముడు దండకారణ్యంలో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి కారణం ఒక మహాపతివ్రత శాపం. దేవాసుర సంగ్రామ సమయంలో మృత సంజీవిని మంత్రబలంతో సావు లేకుండా ఇంకా దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుదముట్టించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు తనను శరణు వేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి వారిని చంపకుండా తాను గుమ్మం ముందు నిలుస్తుంది ఒక ఋషి పత్ని. మహావిష్ణువు విధిలేక ఆమెను కూడా రాక్షస సంహారంలో భాగంగా తన సుదర్శన చక్రంతో హతమారుస్తాడు. ఇది తెలిసి అక్కడికి వచ్చిన భర్త మహాతపోధనుడు హతురాలై పడి ఉన్న భార్య శవాన్ని చూసి విలపిస్తూ శపిస్తాడు. ఆ సాధ్వీమని భర్త తన భార్యను హతమార్చి తమకు వియోగం కల్పించినందుకు అతడు కూడా భార్య వియోగంతో బాధపడాలి అని. అందుకే రాముని వనవాసానికి కైక లేదా మందర లేదా దశరథుడు కారణం కాదని వారు నిమిత్త మాత్రుడని తెలుస్తుంది. అంటే రాముడు కూడా కర్మానుభవం అనుభవించి తీరాల్సిందే. అలాగే రామునికి పట్టాభిషేకం నిర్ణయించి రాత్రికి రాత్రి అనుకోని విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భంన తీరా కైకమ్మ వరాల విషయంగా వనవాసం చేయడానికి వెళ్తున్న రాముడిని చూసి లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వారు ఎవరైనా సరే వారిని నరికేస్తానని అంటాడు. అప్పుడు రాముడు తమ్మునితో, నాయన, నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించిన తండ్రి గారు నేనంటే అపరిమిత ప్రేమ కలిగిన తండ్రి గారు. ఇప్పుడు మౌనంగా ఉండటం అది ఆయన తప్పు కాదు, అతి బలీయం, విధి వైపరీత్యం. అది ఎంత బలవత్తరంగా ఉంటుందో తెలుసుకో. పైగా నాకు వనవాస యోగం ఉందని ప్రాజ్ఞులు చెప్పారు. ఈ ప్రారంధ కర్మను తప్పించడం ఎవరితరమూ కాదు. అందుచేత కోపాన్ని తగ్గించుకొని నేను తండ్రిగారి ఆజ్ఞను పాలించేందుకు నీవు నాకు సహకరించు లక్ష్మణ అంటాడు. భగవద్గీతలో చెప్పిన స్థిత ప్రజ్ఞత అంటే ఇదే. కష్టాల్లో కృంగిపోవడం, సుఖాల్లో పొంగిపోవడం కాకుండా వాటిని దైవానుగ్రహంగా భావించడం, తన కర్మానుభవంగా గుర్తించడం భావ్యం అని రాముడి నడవడి ద్వారా మనం గ్రహించాలి. భగవద్గీతలోని 18వ అధ్యాయం 61వ శ్లోకంలో ప్రతి జీవుల్లో అంతర్యామిగా ఉంటూ జీవుడు కర్మలను అనుగుణంగా బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాను అని గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా సీతారాముల కష్టాలకు కారణం వారి పూర్వజన్మల కర్మలే, కానీ మరెవరో కారకులు కాదు. వారే కాదు, భూమిపై జన్మించిన ఏ ప్రాణి కూడా కర్మలకు అతీతుడు కాడు. దానికి ఎవరినో బాధ్యులు చేయకూడదు. మనం కర్మలు చేయవలసిందే. ఆ కర్మల ఫలితం కష్టమైన సుఖమైన, ఇష్టమున్నా లేకున్నా, రాముడైనా కృష్ణుడైనా అనుభవించవలసిందే. వాలిని చెట్టు చాటున దాక్కుని ఒక్క బాణం వేటుకు హతమార్చిన రామునికి కృష్ణ నిర్యాణం కోసం అదే బాణం దెబ్బతో ఒక వేటగాడి చేతిలో తను చేసిన కర్మ ఫలితం తాను అనుభవించాల్సి వచ్చింది. అలా కృష్ణావతారం సుసంపన్నమైంది. జయ శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు.